పరిపాలనా వికేంద్రీకరణ మీద ప్రజలకి ఇబ్బంది కలగొద్దనేటువంటి ఒక మానవీయ కోణంలో కేసీఆర్ గారు 33 జిల్లాల్ని 10 జిల్లాల్ని 33 జిల్లాలుగా చేసినటువంటి నేపథ్యాన్ని మనకు అందరికీ కూడా తెలుసు. ఇవాళ ఈ పరిపాలనా వికేంద్రీకరణని విధ్వంసం చేయడానికి జరుగుతున్న కుట్రగా మేము అభివర్ణిస్తున్నాం. ఇలా వాళ్ళు ఎంత పైకి చెప్పినా మేము ఏమి చెయ్యమని చెప్పినప్పటికి కూడా మరి జ్యుడిషియల్ కమిషన్ ఎందుకు ఏం చెయ్యకుంటే, ఏం చెయ్యనటువంటి వాళ్ళకు 6 నెలల టైం ఎందుకు, ఈ 6 నెలలు చర్చ ఎందుకు? ఇంకొక కుట్ర కూడా చాలా స్పష్టంగా దీని వెనుక కనబడతా ఉన్నది. ఇవాళ 42% సామాజిక వర్గాలు బీసీ బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టి ఇవాళ మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఈ 42% సామాజిక వర్గాలకి ఎంపీటీసీలలో జడ్పీటీసీలలో దక్కేటువంటి ఒక సందర్భాన్ని కూడా వాయిదా వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 6 నెలలు కమిషన్కు తీసుకుంటే ఆ తర్వాత 6 నెలలు అనుకుంటే దాదాపు 1 ఇయర్ వరకు ఇక ఎంపీటీసీ ఎన్నికలు జడ్పీటీసీ ఎన్నికలు ఉండేటువంటి అవకాశమే లేదు. మీరు జిల్లాలు స్వరూపాన్ని మారుస్తాం, మండలాలు స్వరూపం మారుస్తామంటే మరి జిల్లాల స్వరూపం మార్చేదాకా, మండలాల స్వరూపం మార్చేదాకా జిల్లా పరిషత్తులు ఎంపీటీసీలు ఉండవా? ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఎందుకంటే 42% రిజర్వేషన్లు ఇస్తామని ఇవాళ ప్రజలు నమ్మించి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇంకొక రకంగా ఇవాళ సామాజిక వర్గాలకు అవసరమైనటువంటి న్యాయం దక్కకుండా చేసేటువంటి కుట్ర చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. మూడవది కూడా ఇందులో ఇంకొక కుట్ర కోణం కూడా ఇవాళ మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. కేసీఆర్ గారు 10 జిల్లాల్ని 33 జిల్లాలుగా మార్చినటువంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి జోనల్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. స్థానికులకు ఉద్యోగాలు దక్కుతలేవు, సన్నాబ్ది సాయిల్స్కి ఉద్యోగాలు దక్కాలి, 100కి 95% స్థానికంగా ఉండేటువంటి జిల్లా వాళ్ళకు ఉద్యోగాలు దొరకాలని వారు చాలా ప్రయత్నం చేసి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి జోనల్ సిస్టమ్ని మళ్ళీ జోన్లుగా విభజించి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకురావడానికి దాదాపుగా 1.5 ఇయర్ 2 ఇయర్స్ తీవ్రమైనటువంటి కృషి చేశారు. ఇవాళ ఒకవేళ మీరు సరిహద్దులు మార్చినా, అటు ఇటు మార్చినా, ఇంకొకటి చేసినా రేపు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో కూడా అనేక మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మార్పు తీసుకురావడానికి కనీసం 2.5 నుంచి 3 ఏళ్ళు పడుతుంది. మరి 2.5-3 ఏళ్ళు పడితే అప్పటి వరకు నోటిఫికేషన్లు ఇస్తారా ఇయ్యరా? అంటే నిరుద్యోగులు ఒక వారం నుంచి ఒక తీవ్రమైనటువంటి ఆవేదనతో అటు అశోక్ నగర్ సెంటర్ కానీ ఇటు దిల్సుఖ్ నగర్ సెంటర్ కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇస్తలేరు, మమ్మల్ని అందరూ కూడా మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఉపయోగించుకున్నది తప్ప మాకు ఏమి చేయడం లేదనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆగ్రహం ఇలా నిరుద్యోగ యువకులు పెళ్ళుబుకుతూ ఉన్నది. మీరు లైబ్రరీలకు అన్నిటి కూడా తాళాలేసి పోలీసులను పెట్టి ఎవరు బయటికి రాకుండా ఒక తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఆనాడేమో రాహుల్ గాంధీ మీ అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సెంట్రల్ లైబ్రరీ చుట్టూ తిరిగి మీరందరూ మాకు అంబాసిడర్లుగా పనిచేయండి అని చెప్పి పని చేయించుకొని ఇవాళ నిరుద్యోగ యువకులు మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ అంటే ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ వెనక ఇన్ని కోణాలున్నాయి. ప్రజలకేం చెప్తున్నారంటే ఈ అశాస్త్రీయ విభజనాన్ని ఒక అందమైన పదాన్ని బయటకు వదిలి దాని వెనుక నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇవ్వకుండా చేసేటువంటి కుట్ర. అట్లాగే జిల్లా పరిషత్తులు ఎంపీటీసీల్ని ఎన్నికలు జరగకుండా ఇలా 42%కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆత్మగౌరవ పోరాటం మీద దాన్ని కూడా వాయిదా వేసేటువంటి పద్ధతి. అట్లాగే ఉద్యోగులకు సంబంధించి కూడా రేషనలైజేషన్ అయిపోయింది. ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల బట్వాడ అయిపోయింది, జిల్లాల వారీగా బట్వాడ అయింది, జిల్లాల వారీగా సీనియారిటీ లిస్టులు అయిపోయినాయి, జిల్లాల వారీగా వాళ్ళకి ప్రమోషన్లు అయిపోయినాయి. మళ్ళీ అన్నీ అయిపోయినాక రేపు ఒక మండలం తీసి ఇంకొక మండలం ఇంకో జిల్లాలో కలిపితే మరి ఆ మండలానికి సంబంధించిన ఉద్యోగులకు సర్వీస్ ఏం కావాలి, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రమోషన్లు ఏం కావాలి, ఇవన్నీ కూడా అంటే ఇది ఒక తేనె తుట్టేలాగా ఇలా రేవంత్ రెడ్డి కదపబోతూ ఉన్నాడు. ఇది డెఫినెట్గా ఇలా మేము తీవ్రంగా మీరు ఏదైనా ఒక ప్రభుత్వం ప్రజల నుంచి ఆకాంక్షలు వస్తే ఎక్కడైనా చిన్న చిన్న మార్పులు చేసుకునేటువంటి అవకాశం ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది, మీరు కూడా చేసుకోవచ్చు. కానీ అది జోనల్కి ఇబ్బంది లేకుండా, లేకుంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా, పరిపాలన వికేంద్రీకరణకి నష్టం రాకుండా చూసుకోవాల్సినటువంటి పద్ధతిని వదిలిపెట్టి ఇవాళ ఏకపక్షంగా మేము కమిషన్లు వేసి ఏడాది లోపల చేస్తామని ప్రకటించడం అనేటువంటిది ఇది పూర్తిగా అప్రజాస్వామికం అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. రెండవది కూడా మీరు కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయడానికి జిల్లాలు మారుస్తాం, కేసీఆర్ ఆనవాళ్ళు తీయడానికి కేసీఆర్ కిట్ తీసేస్తాం, కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయడానికి రైతు బంధు
సంబంధించినటువంటి ఈ పేరు తీసి ఇంకొక పేరు పెడతాం, ధరణికి ఇంకొక పేరు పెడతాం, ఇట్లా ప్రజాభవన్కి ఇంకొక పేరు పెడతాం, అనేక పేర్లు. కేంద్రంలో ఏమో బీజేపీ పార్టీ ఏమో వాళ్ళ సిద్ధాంతకర్తల పేర్లేమో అన్ని స్కీములకు పెట్టుకుంటుంది. దీన్ దయాళ్ పేరు, అటల్ బిహారీ వాజ్పేయి పేర్లు, రకరకాల పేర్లు పెట్టి స్కీములన్నింటినీ కూడా మహాత్మా గాంధీని కూడా నరేగా నుంచి మాయం చేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తాం. ఇక్కడనేమో తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి పేర్లు కానీ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన నాయకులకు సంబంధించి కూడా మీరు అన్నీ మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మార్పు వెనక ఏముంది? నిజంగానే ఎన్టీ రామారావు మండలాల వ్యవస్థ తెచ్చినప్పుడు మాలాంటి వాళ్ళం కూడా అందరం అనుకుని ఇన్ని మండలాలు ఎందుకు, ఈ మండలాలు ఏమైపోతాయి, ఇన్ని మండలాలు ఎందుకు అని అనుకున్నాం. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఎన్నడైనా ఎన్టీఆర్ మండలాలు పెట్టిండు, తెలుగుదేశం పార్టీ మాకు వ్యతిరేకం, ఎన్టీ రామారావు ఆనవాళ్ళు లేకుండా చేస్తాను కేసీఆర్ ఏమైనా ఆలోచన చేసిండా? కేసీఆర్ ఒక రాజనీతిజ్ఞుడు. ప్రజలకి అవసరమైనటువంటి పరిపాలన దక్కితే ప్రజలు లాభపడతారని ఆలోచించేటువంటి గొప్ప పరిపాలకుడు. అందుకే ఎన్టీఆర్ పెట్టినవి మేమేం వ్యతిరేకించలేదు. అవసరమైతే ఇంకా 2 మండలాలు ఎక్కువ చేసినాం, అవసరమైతే ఇంకొక డివిజన్ ఎక్కువ చేసుకున్నాం, అవసరమైతే ఇంకొకటి చేసినాం. కానీ ఎన్టీఆర్ చేసిండు కాబట్టి ఒక కమిషన్ వేసి మొత్తం ఇవి చేసి మండలాల వ్యవస్థనంతా పునర్వ్యవస్థీకరిస్తామని మేమేమైనా మాట్లాడినామా? ఇవాళ కేసీఆర్ పెట్టిన జిల్లాల మీద, కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి మండలాల మీద, రెవెన్యూ డివిజన్ల మీద ఇంత కడుపు మంట ఎందుకు అనేది ఇవాళ రేవంత్ రెడ్డి మేము అడుగుతున్నాం. నిజంగానే ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి చిన్న చిన్న సర్దుబాట్లు ఏ ప్రభుత్వంలోనైనా ఉంటే మీరు కూడా చేసుకోవచ్చు, మీ ప్రభుత్వానికి అటువంటి హక్కు ఉంది. కానీ ఇవాళ కేసీఆర్ ఆనవాళ్ళు తీసేసి ఇంకొక దుర్మార్గమైనటువంటి మాట కూడా నిన్న మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ దేవతలు యజ్ఞం చేస్తూ ఉంటే మారీచుల్లాగా మేము వచ్చి ఆ యజ్ఞాన్ని ఆటంకపరుస్తున్నామట. ఎందుకంటే అలనాడు వాళ్ళు యజ్ఞాలు చేస్తుంటే పూర్వకాలంలో రాక్షసులు వచ్చి దాని మీద ఏదో పోసినట్టు మమ్మల్ని రాక్షసులుగా పోల్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు నిరుద్యోగ భృతి యజ్ఞం చేస్తే మేము వచ్చి ఆపినామా? 2000 మీరు నిరుద్యోగ భృతి ఇస్తామంటే మేము వచ్చే నిరుద్యోగం నుంచి గుంజుకున్నామా? మీరు తులం బంగారం ఇస్తామంటే ఇవ్వద్దని మేమైనా ధర్నాలు చేసినామా? మీరు రైతు బంధు 15,000 ఇస్తామంటే మేము ఎక్కడన్నా ఆపినామా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే మేము ఎక్కడన్నా ఆపినామా? ఉద్యోగులకు పెండింగ్ ఉన్నటువంటి 5 డిఏలు ఇస్తా అంటే ఇవ్వద్దని టీఆర్ఎస్ పార్టీ అనడన్నా మాట్లాడిందా? మారీచులు ఎవరు? ఇలా ఎన్నికల ముందు దేవతల్లాగా మాట్లాడి ఎన్నికల తర్వాత మారీచులైంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ ప్రజల పట్ల రాక్షసుల్లాగా మారింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు సంబంధించినటువంటి ఏ ఒక్క ఆకాంక్ష కూడా, ఒక్క విషయం కూడా ఇలా పరిష్కరించకుండా అడిగిన ప్రతిపక్షాలను మారీచులు అంటారా మీరు? ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని, మా ఉపనాయకుడు హరీష్ రావు గారిని నిట్ట నిలువున ఇలా నిలదీస్తూ ఉన్నాడు. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఇద్దరు పోరాడుతుంటే మీరు వాళ్ళను మారీచుల్లాగా చిత్రీకరించడం అనేటువంటిది ఇది దుర్మార్గం. కాంగ్రెస్ పార్టీ సమస్యల మీద దృష్టి పెట్టు, సమస్యలు పరిష్కరించు, ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయి తప్ప ఇటువంటి మాటలు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ జ్యుడిషియల్ కమిషను ప్రజల దగ్గరికి పోతుంది. ఒక మంత్రి అయితే ప్రకటించేసిండు పలానా నియోజకవర్గం పలానా జిల్లాలో ఉండదు. ఇంకొక మంత్రి ఇది సరిగ్గా లేదు, ఈ మండలాన్ని ఇంకో మండలాల్లో కలుపుతాం. ఎవరికి వాళ్ళు హామీలు ఇచ్చుకుంటా ఉన్నారు, గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారు ఎవరికి వాళ్ళు. మరి ఈ జ్యుడిషియల్ కమిషన్ ఎందుకు, ఈ కథ ఎందుకు, ఈ తేనె తుట్టలాగా ఉన్నది అని కలపడం ఎందుకు అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాము. ఇట్లా అనాగరికంగా అప్రజాస్వామికంగా జిల్లాల్ని పునర్వ్యవస్థీకరిస్తే టీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. నిన్న మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా నిన్న మహబూబ్ నగర్ సభలో చెప్పిండు. డెఫినెట్గా ఇటువంటి అప్రజాస్వామికమైనటువంటి విభజన చేస్తే తప్పకుండా మేము దీన్ని వ్యతిరేకిస్తాం. అవసరమైతే ప్రజాక్షేత్రంలో దీనికోసం పోరాడతాం. ఒక సుదీర్ఘకాలం ఇప్పుడు మెదక్ లాంటిది జిల్లా ఉంది. ఒక 30-40 ఏళ్ళు ప్రజలు పోరాడిర్రు, ధర్నాలు చేసిర్రు, నిరసన దీక్షలు చేసిర్రు. మా జిల్లా మాకు కావాలని, జనగామ జిల్లా కావాలని ఒక వీరోచితమైనటువంటి పోరాటం నడిచింది. ఇట్లా మనం చెప్పుకుంటూ కొమరం భీం జిల్లా కావాలని చాలా కాలంగా అడుగుతున్నారు. కొమరం భీం ఇలా గిరిజనులకు 95% ఆదివాసీలకు మా ఆత్మగౌరవం ఇలా కొమరం భీం జిల్లా పెట్టడం. మరి ఇవన్నీ కూడా మరి దీన్ని అర్థం చేసుకోకుండా ఏదో అశాస్త్రీయ విభజన అనేటువంటి మాట్లాడడం అనేటువంటిది ఇది మూర్ఖత్వం. దీన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి మేము చాలా స్పష్టంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.